హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. డెఫినెట్లీ డైలీ లైఫ్లో ఈ వాక్యాలు అనేవి తప్పకుండా యూజ్ అవుతాయి. మొదటిగా, ఇవన్నీ నిద్రపోవడం వలనే, ఇవన్నీ నిద్రపోవడం వలనే ఇలా చెప్తుంటాం కదా. దీన్ని మనం ఆల్ దిస్ ఈజ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్, ఆల్ దిస్ ఈజ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్ అని చెప్తూ ఉంటాము. ఆల్ దిస్ ఈజ్ డ్యూ టు అంటే ఇవన్నీ అని వస్తుంది. డ్యూ టు అంటే వలనే ఇలా మీనింగ్ వస్తుంది. ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే నిద్ర లేకపోవడం వలనే, ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే నిద్ర లేకపోవడం వలనే అని వస్తుంది. నిద్రపోయే టైంలో టీవీ చూడకు, నిద్రపోయే టైంలో టీవీ చూడకు ఇలా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ వాచ్ టీవీ ఎట్ బెడ్ టైమ్, డోంట్ వాచ్ టీవీ ఎట్ బెడ్ టైమ్. డోంట్ వాచ్ అంటే చూడకు అని వస్తుంది. ఎట్ బెడ్ టైమ్ అంటే నిద్రపోయే సమయంలో అని వస్తుంది. నెక్స్ట్ మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాను, దాన్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. పడుకునే టైంలో ఫోన్ చూడకు, పడుకునే టైంలో ఫోన్ చూడకు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్, అతను బాగా గట్టిగా గురక పెడుతున్నాడు. ఇది మనకి రెగ్యులర్ కంప్లైంట్. మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే చూడండి, హీ ఈజ్ స్నోరింగ్ వెరీ లౌడ్లీ, హీ ఈజ్ స్నోరింగ్ వెరీ లౌడ్లీ. హీ ఈజ్ అంటే అతను అని మీనింగ్ వస్తుంది. స్నోరింగ్, స్నోరింగ్ అంటే గురక అని వస్తుంది. వెరీ లౌడ్లీ అంటే చాలా గట్టిగా, చాలా గట్టిగా అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, అతని గురక రాత్రంతా నాకు తలనొప్పి తెప్పించింది, అతని గురక రాత్రంతా నాకు తలనొప్పి తెప్పించింది. మనం ఇది కామన్గా యూస్ చేస్తుంటాం. ఎవరైనా గురక పెట్టిన వాళ్ళ దగ్గర పడుకుంటే నెక్స్ట్ మార్నింగ్ మనం ఇలా చెప్తుంటాం కదా, అతని గురక వల్ల నాకు నైట్ అంతా హెడేక్ వచ్చేసింది ఇట్లాగా. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా సెంటెన్స్ ఫామ్ చేస్తాం. హీ స్నోరింగ్ గేవ్ మీ ఏ హెడేక్ ఆల్ నైట్, హీ స్నోరింగ్ గేవ్ మీ ఏ హెడేక్ ఆల్ నైట్. హీ స్నోరింగ్ అంటే అతని గురక అని మీనింగ్ వస్తుంది. గేవ్ మీ అంటే నాకు తెప్పించింది. హెడేక్ ఆల్ నైట్ రాత్రంతా నాకు హెడేక్ అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, నేను పడుకునేసరికి 11 అవుతుంది, నేను పడుకునేసరికి 11 అవుతుంది ఇలా చెప్పడాన్ని ఇట్స్ 11 వెన్ ఐ గో టు బెడ్, ఇట్స్ 11 వెన్ ఐ గో టు బెడ్. వెన్ ఐ గో టు బెడ్ అంటే నేను పడుకునేసరికి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, నేను మాట్లాడుతూనే నిద్రపోయాను, నేను మాట్లాడుతూనే నిద్రపోయాను ఇలా కామన్గా చెప్తుంటాం కదా. నేను టీవీ చూస్తూ నిద్రపోయాను, నేను మాట్లాడుతూ నిద్రపోయాను ఇలా చెప్పడాన్ని నేను మాట్లాడుతూనే నిద్రపోయాను ఇలా ఉంటుంది కదా. దీన్ని ఐ ఫెల్ అస్లీప్ వైల్ టాకింగ్, ఐ ఫెల్ అస్లీప్ వైల్ టాకింగ్. వైల్ టాకింగ్ అంటే మాట్లాడుతూ, వైల్ అంటే జరుగుతూ ఉంది అని చెప్పడాన్ని మనం యూజ్ చేస్తాం. సో ఐ ఫెల్ అస్లీప్ అంటే నిద్ర పట్టేసింది, నిద్రపోయాను అని మీనింగ్ వస్తుంది. నాకు నిద్ర పట్టడం లేదు, నాకు నిద్ర పట్టడం లేదు ఇలా చెప్తుంటాం కదా. దీన్ని ఐఎమ్ నాట్ గెటింగ్ స్లీప్, ఐఎమ్ నాట్ గెటింగ్ స్లీప్. నాట్ గెటింగ్ స్లీప్ నిద్ర రావట్లేదు. ఐఆమ్ అంటే నాకు అని మీనింగ్ వస్తుంది. నిద్ర పట్టడం లేదు నాకు. సో మనం ఇంగ్లీష్లో సెంటెన్స్ ఎప్పుడైనా సరే తెలుగులో ఉన్న సెంటెన్స్ని రివర్స్లో నుంచి రాస్తాము, అది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అతను మొద్దులాగా నిద్రపోయాడు, అతను మొద్దులాగా నిద్రపోయాడు ఇలా చెప్తుంటాం కదా. దీన్ని హీ స్లెప్ట్ లైక్ ఏ లాగ్, హీ స్లెప్ట్ లైక్ ఏ లాగ్. లాగ్ అంటే మొద్దు వస్తుంది మీనింగ్. స్లెప్ట్ అంటే నిద్రపోయాడు, V2 అనమాట. స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. హీ అంటే అతను. ఓకే, అతను మొద్దులాగా నిద్రపోయాడు, హీ స్లెప్ట్ లైక్ ఏ లాగ్ అని చెప్తూ ఉంటాము. ఓకే అండి, ఇవి ఇవాల్టి నిద్రపోవడం రిలేటెడ్ వాక్యాలు. మరికొన్ని వాక్యాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.